అందరికీ నమస్కారం. ఆచార్య శ్రీ సూక్తి ఛానల్కు స్వాగతం. మేము చిన్నప్పుడు ఆమ్దం లోటలని ఉండేవి. వాటిని ఒక కట్టగా కట్టుకొని వెన్నుకు కట్టి పొట్ట మించి తాడు కట్టుకొని బావులలో ఈతలు నేర్చుకునేవాళ్ళు. రోజు 2 ఆమ్దం లోటలు తీసి బావిలో వేసి ఒక 7 రోజులలో అవన్నీ అయిపోతాయి. ఆ తర్వాత మోట చెముల మించి బావిలో దూకి ఈత నేర్చుకునేవాడు. కానీ ఈరోజు బావులు చెరువులు ఏవీ లేవు. కానీ పట్టణాల్లో స్విమ్మింగ్ పూల్స్ అందుబాటులో ఉన్నాయి. మేము ఎప్పుడో చిన్నప్పుడు 16 సంవత్సరాల వయసులో నేర్చుకున్న ఆ స్విమ్మింగ్ ఈ మధ్య మా దగ్గర ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్లో 16లో నేర్చుకున్నది 60లో పనికి వచ్చి మళ్ళీ ఒక గ్రూప్లో చేరి ఈత నేర్చుకుంటున్నాం. ఈత ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. ఈత వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అదేనండి, దాన్నే స్విమ్మింగ్ అంటారు. కార్డియోవాస్కులర్ హెల్త్, గుండెకు సంబంధించిన మంచి వ్యాయామం జరుగుతుంది, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, జాయింట్ బోన్స్ సరిగా ఉంటాయి, బరువు తగ్గుతారు, ఫ్యాట్ కరుగుతుంది, నిద్ర క్వాలిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి వయసు ఏదైనా మనం చేసేటువంటి ఎక్సర్సైజు చాలా బాగుంటుంది. కాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్లకు, నడవలేని వాళ్ళకు కూడా నీళ్ళల్లో చక్కగా వాటర్ స్పోర్ట్స్ లాగా కాళ్ళకు సంబంధించినటువంటి వ్యాయామాలు కూడా చేసుకోవచ్చు. కాబట్టి వయసు గురించి ఆలోచించకుండా వీలైతే మీరు ఈ స్విమ్మింగ్ను ప్రాక్టీస్ చేసి అనేక రకాలైన ఆరోగ్య లాభాలను పొందుతారని, మీకు ఇది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని ఉద్దేశంతో మా ఫోటోను ఇక్కడ ఉంచి మీకు స్విమ్మింగ్ గురించి మరొకసారి ఒక జ్ఞాపకంగా ఉండాలని, మీరు ఉత్సాహపడాలని, మీరు చక్కగా స్విమ్మింగ్లో పాల్గొంటారని ఆశిస్తూ ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. వీలైతే చేసే ప్రయత్నం చేయండి. ఒక గ్రూప్లో చేరండి. పెద్ద వయసు తర్వాత ఒక గ్రూప్లో చేరడం వల్ల అందరం కలిసి ఒక పని చేస్తుంటే ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. అది చేస్తారని ఆలోచిస్తూ సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ సూక్తి ఛానల్. శుభం భూయాత్. స్వస్తి.